UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పరుచూరి సుదర్శన్ ఇప్పుడు వస్తున్నాడు. మీరు అసలు ఈ అబ్బాయి మీద, ఆ అబ్బాయి భుజస్కంధాల మీద చాలా పెద్ద బరువు ఉంది సార్. మీ చరిత్ర 300 నాట్ అవుట్ అన్ని సినిమాలు రాశారు. అసలు మీ ఆ అబ్బాయిలో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి ఒక హీరోగా రావడానికి? వన్స్ ఆ సినిమా ఎప్పుడైతే కాపీ చూసావో మేము, అమ్మ కొట్టాడు, దూసేస్తున్నాడు, వెళ్తాడు, ప్రజల హృదయాల్లోకి వెళ్తాడు. ఎందుకంటే సార్ ఈ కేసు మనం తీసుకుంటే మీడియాలో ఫూల్స్ అవుతాం సార్. ఇప్పుడు నువ్వు అసలు ఫస్ట్ సినిమాలోని ప్రతి హీరో కొట్టాలనుకుంటాడు, కాశ్మీర్లో పాటలు అనుకుంటాడు, శ్రీశూర్లో పాటలు అనుకుంటాడు, రకరకాల హగ్గులు బొగ్గులు చాలా గొడవ జరుగుతోంది సినిమాల్లో. ఇప్పుడు కౌగిలింతలు, లిప్ కిస్సులు, ఇవన్నీ అసలు అవేం లేకుండా ఒక నువ్వు నీతి, ఒక సూత్రం, ఒక క్యారెక్టర్ పట్టుకుని వస్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రేమ్ బిట్ తాత్కారాలకు ముందు చెప్పినప్పుడు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి నటనంటే మనకేదో వచ్చింది చేసేయటం కాదు, కొంచెం జాగ్రత్తగా చెయ్యి, అది నీకు దేవుడిచ్చిన వరం, దాన్ని మనసులో పెట్టుకొని చేయాలి. వాళ్ళు చెప్పిన మాటలు ఫ్రేమ్ ముందు ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకొని చేశాను. కానీ నాకు ఈ సినిమాలో జనానికి చెప్పాల్సింది, ఎందుకు ప్రతి వాళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నానంటారండి, పుకార్లు షికార్లు చేస్తే చాలా ప్రమాదం అనే ఒక గొప్ప మెసేజ్ ఈ క్యారెక్టర్ ద్వారా వెళ్తుంది. రామాయణ కాలంలో బట్లు ఉత్తుకునేవాడన్న పుకార్ మాటల వలన సీతాదేవి ఆరణ్యవాసం చేసినప్పటికీ అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది. కాలం మారింది, కానీ ఈ పుకార్ మాటల వలన పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులు. గోపాలకృష్ణ గారిలో చెప్పావు నువ్వు. అసలు హ్యాట్స్ ఆఫ్ నీ డేరింగ్, నీ కరేజ్, నీ క్యారెక్టర్, నువ్వు నమ్మిన విధానం ఎక్సలెంట్. అందుకే టైటిల్ మిస్టర్ సెలబ్రిటీ. ఇంకొక 48 hours లో మిమ్మల్ని సెలబ్రిటీస్ చేసి మరీ చంపుతా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడిన అత్యంత ప్రతిష్టాత్మక రచయితలు, దర్శకులు, నటులు ఒకటి కాదు. ఈ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ శాఖలోనైనా అద్భుతమైన ఉత్తీర్ణతను సాధించి దాదాపుగా 4 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎంతో సుసంపన్నం చేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ లైఫ్ టైం హిట్స్, ల్యాండ్ మార్క్ హిట్స్ ఇచ్చి వాళ్ళ వెనకాతల గొప్ప ఆత్మశక్తిని నింపిన 2 శక్తులు ఈ రోజున మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇంత చెప్పే కూడా మీకు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్ ఫర్ ది ఇంట్రడక్షన్ సేక్, వాళ్ళిద్దరూ పరుచూరి బ్రదర్స్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ మనవడు సుదర్శన్ ఈ రోజున కొత్తగా హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సందర్భంగా ఆ మహానుభావులు ఇద్దరు ఆ అబ్బాయితో పాటు మన స్టూడియోకి వచ్చారు. లెట్ us వెల్కమ్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. గురుగారు నమస్కారం. పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వర గారు, సుదర్శన్ బాబు, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ గోపాలకృష్ణ గారు, నార్మల్గా ఒక లెజెండరీ హీరో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ తరుణంలో మీ ఇంటి నుంచి ఒక హీరో రాబోతున్నాడు. ఇట్స్ ఎ రేర్ కోఇన్సిడెన్స్, చాలా అద్భుతమైన కోఇన్సిడెన్స్ ఇది. నాగేశ్వరరావు మా ఇంటికి వచ్చేవాడు. మేము మా ఫాదర్ మేదీపట్నంలో ఉన్నప్పుడు 3 సార్లు వచ్చారు. డైరీ ఫార్మ్ ఉండేది మా నాన్నగారికి. ఆయన ఆవులు, గేదెలు ఎలాంటివి కొంటున్నాడు మా ఫాదరు అని చూడటానికి వచ్చేవాడు. చూడటానికి ఎందుకు వచ్చేవాడు అంటే, ముందు మేము నూజివీడులో ఉండేవాళ్ళం. అక్కడ అక్కినేని రామరామం గారు అని వారి అన్నయ్య గారు ఉండేవారు. అప్పుడు నాగేశ్వరరావు గారు
వాళ్ళ అన్నయ్య గారిని చూడటానికి వచ్చి పక్కన కండ్రి తోటలో మేము ఉంటే మమ్మల్ని చూడటానికి వస్తే మా నాన్నగారు వీడు మీ అభిమాని అన్నాడు. నువ్వు నా అభిమాని కదా మిమ్మల్ని నేను ఎన్టీ రామారావు అభిమాని నవ్వేశాడు ఆయన. కనీసం మొహమాటం కూడా నేను కూడా మీ అభిమానం అనలా. అనంగా ఉంటే ఎరసాల వాళ్ళ భుజాలకు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? కానీ ఆయన పెద్దవాడు కాబట్టి ఆశీర్వదించాడు. అదేలేండి. ఆ తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు ఆయనకి 6 సినిమాలు రాసాం మేము. అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ కాదు కాబట్టి మాది, అయినా 6 సినిమాలు రాసాం, అందులో 400 సీరియల్ రాజు సీరియల్. అప్పుడు అలా ఆయనతో స్టూడియోలో షూటింగ్ ఉంది అనగానే ఆయన ఒక రూమ్ ఉండేది అక్కడ అన్నపూర్ణ స్టూడియో. అవును. అక్కడికి వెళ్ళి ఇద్దరం కూర్చుని ఆయనకు నమస్కరించి చేసేవాడు. అదే మీ ఇద్దరికి కూడా ఒక అద్భుతమైన సినిమా ప్రయాణంలో అక్కినేని నాగేశ్వరరావుతో ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని దేన్ని నాకు గుర్తు చేసుకోండి గురుగారు. నాగేశ్వర చేతుల మీద నేను అవార్డు తీసుకోవటం అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారు అంటే ఇష్టపడేవాడిని. రామారావు కూడా ఇష్టమే, కానీ పౌరాణికాలు అంటే ఇష్టం ఆయన, సోషల్ కాదు. ఓకే. ఈయన పెద్ద పౌరాణికాలు ఉండేది కాదు. అలా ఇద్దరిని, కానీ ఎక్కువ నాగేశ్వరరావు సోషల్ కదా. అప్పుడు నేను బాగా ఏజ్ ఆఫీసులో పనిచేసేవాడిని, అకౌంటింగ్ క్లాస్. ఓకే. దాంట్లో నాటకాలు బాగా ఎక్కువ నాటకాలు రాసినప్పుడు రవీంద్ర భారతిలో పెర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చేవాడు ఆయన నాగేశ్వరరావు. రామారావు ఎప్పుడు నాగేశ్వరరావు వచ్చి నేను యాక్ట్ చేస్తే కొంచెం ఇమిటేట్ చేసేవాడు ఆయన. వీడేవాడు ఇమిటేట్ అని లోపలికి వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేశాడు, బాగా చేస్తాను, పైకి వస్తాను అని. ఆ సినిమాలో ఆది సుబ్బారావు సినిమాలో నన్ను పెట్టించాడు. కానీ అదేంటంటే ఇంటర్వల్ సీన్లో వస్తుంది ఆ సీన్. ఆయన ఫస్ట్ కొత్త ఆళ్ళతో తీసాడు, అందరూ కొత్త వాళ్ళతో తీశారు మనుషులు. దాంట్లో ఇంటర్వల్లో పోయింది. సర్లే మళ్ళీ రాదా అవకాశం అనుకున్నా. కరెక్ట్గా సారథి స్టూడియోస్ వాడు తీసిన సినిమాకి రాయాల్సి వచ్చి వెళ్ళాం స్టూడియోకి. అది సరదాత, అంతే, డెస్టినీ, అంతే. మీరు అలా కలవాల్సింది ఉంది, కలిసారు అంతే. రామారావు నాగేశ్వరరావు కలిపి జ్ఞాపకం అది. త్యాగరాయ గాన సభ, త్యాగరాయ గాన సభ అనుకుంటున్నా. ఆ మహా మీటింగ్ జరుగుతుంది. నేను వెనకాల కూర్చుని ఉన్నాను, నాగేశ్వరరావు మైక్ దగ్గర ఉన్నారు. ఉండి ఈ గోపాలకృష్ణ ఒకడు గుడ్డెకు వస్తే ఎన్టీ రామారావు కనపడతాడట. ఒకసారి కోసి చూడాలని నేను ఇలా ఓ అని జరుగుతాపట్ల. ఆ జ్ఞాపకం నేను మర్చిపోలేదు. నా గుండె కోసి చూడాలి అని ఆయన అన్న మాట నిజంగానే, అంటే నా గుండెకి వస్తే ఎన్టీ రాముడు కనపడతాడని ఎక్కడో చెప్పా ఒక సభలో. అది ఆయనకి రీచ్ అయింది. ఆయనకి రీచ్ అయ్యి ఆయన మోస్తారు దాన్ని. అంటే గుండె నిండా ఉన్నారని అర్థం అని నవ్వారు ఆయనే. మళ్ళీ నా గుండెల్లో ఆయన ఉన్నాడు అనేది అతని ఉద్దేశం అని మళ్ళీ ఆయనే. చాలా మహానుభావులు అండి వాళ్ళిద్దరూ. 2 కళ్ళు అని ఎవరు మొట్టమొదట అన్నారో నాకు తెలియదు కానీ పరిశ్రమకి 2 కళ్ళు ఆనాడు కాదండి, ఈనాటి కూడా వాళ్ళు. ఏనాటికి వాళ్ళే. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు 100% సార్. ఎందుకంటే ఒక సభలో కూడా నాగేశ్వరరావు ఎప్పుడో చెప్పారు, ఏమని, ఎవరేమనుకున్నా సరే ఈ సినిమా ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పింది నేను, మా బ్రదర్ ఎన్టీ రామారావు అని ఒక మాట అన్నారండి. ఎంత గర్వంగా, ఎంత ధైర్యంగా చెప్పారంటే ఆ మాట. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఏం సార్? సో ఆ మహానుభావుడిని మనం స్మరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం సార్. అండ్ ఇప్పుడు మీరు నార్మల్గా సినిమా ఇండస్ట్రీలో మీరు వీళ్ళకి హిట్ రాయలేదు, వీళ్ళకి మీరు హిట్ ఇవ్వలేదు అన్నదే లేకుండా అప్రతిహతంగా అందరు హీరోలకి హిట్లు ఇచ్చారు. మీ హిట్లతో కొంతమంది పెద్ద హీరోలు అయిపోయారు. లైక్ ప్రభాస్ పెద్ద హీరో అయిపోయాడు, ఈ రోజున ఆల్ ఇండియా బాహుబలి అయిపోయాడు. ఇలాంటి ఒక మీ లెగసీ నుంచి ఈ రోజున మీ ఇంటి నుంచి ఒక చిరు మొలక తెలుగు చిత్ర పరిశ్రమకి రాబోతుంది. ఆ చిరుమొలక పేరే సుదర్శన్, పరుచూరి సుదర్శన్ ఇప్పుడు వస్తున్నాడు. మీరు అసలు ఈ అబ్బాయి మీద
ఆ అబ్బాయి భుజస్కంధాల మీద చాలా పెద్ద బరువు ఉంది సార్. మీ చరిత్ర 300 నాట్ అవుట్ అన్ని సినిమాలు రాశారు. అసలు మీ ఆ అబ్బాయిలో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి? ఒక హీరోగా రావడానికి ఒకసారి మీ ఇంట్లో ఆ అవకాశం తప్పింది, పరుచూరు రఘుబాబు. కానీ పరుచూరు రఘుబాబు పేరు మీద ఎన్నాళ్ళు దశాబ్దాలుగా మీరు పరిషత్, 35 సంవత్సరం. ఎస్, దశాబ్దాలుగా చేస్తున్నారు. దాని నుంచి ఎంతమందో నటినటులు కూడా వచ్చారు. ఆ అబ్బాయి తాలూకా స్పెషల్ టచ్ ఏంటి? ఈ రోజున హీరోగా ఇంతమంది ఉన్నారు హీరోల ఇండస్ట్రీలో. అంటే లోపల కోరిక ఉండేది మా అబ్బాయిని చేయాలని. వాడు మంచి సినిమా చేశాడు ఉన్నారు, కానీ వాడికి దేవుడి మీద భక్తి పెరిగిపోయి. రవికి రవికి బాగా. అతను ప్రేమ ఖైదీ అన్ని వరుస 5-6 సినిమాలు హిట్లు అతనే. కానీ అది మనం ఏమి అనలేని పరిస్థితి. భగవంతుడు ఆరాధనలోకి వెళ్ళిపోయాడు ఏంటో, అదే భగవంతుడి మార్గంలో ఆ మార్గం అట్లా వెళ్ళిపోయాడు. అంటే ఎవరో ఒక ఆచార్యులు ఒక ఆయన మార్చేశాడు. అది సహజం. చాలామంది మన ఋషులందరూ అలా మారిపోయారు. మారిపోయాడు. అట్లా మావాడు మారిపోయాడు. అప్పుడు మా మనవడన్నా పైకి తీసుకురావాలి. నాకేంటంటే మా పెద్ద అబ్బాయిని కూడా రైటర్ని చేయాలనే నా కోరిక ఉండేదండి. వీడిని రైటర్నే చేయాలని నా మనసులో కోరిక. ఎందుకంటే 364 ఫిలిమ్స్ ఆన్ నేమ్. అవును, అవి లేకుండా ఎన్ని రాసామో ప్రజలకు తెలుసండి. అవి మేము ఎప్పుడు చెప్పుకోము నాకు ప్రత్యక్షంగా వాటన్నిటిని. కానీ అన్ని 400 సినిమాలు దగ్గర రాసినటువంటి వాళ్ళ బిడ్డ మళ్ళీ ఒక నన్నయ్య తన కొడుకు మహాభారతం వెనకాల ఇంకేదో తను పూర్తి చేయాలి అని కోరుకుంటాడు. అంతేగాని అతను ఇంకొక నటుడు స్టేజ్ మీదకి వెళ్ళాలని కోరుకోడు. కానీ వాడి జాతకం మరి తను ఆ కోరిక, అంబిషన్, తాతగారు నాకు నటుడు అవ్వాలని ఉంది. ఓకే, అది లక్షణాలు, హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ శుభ్రంగా ఉన్నాయి. లేటెస్ట్ హీరోలా గడ్డం కూడా పెంచుకున్నాడు. ట్రెండింగ్ అందరూ అసలు మొహాలు ఎలా ఉండకుండా ఒకప్పుడు హీరో అంటే చక్కగా గీసుకుని అందంగా చందమామలాగా ఉండేవారండి. ఇప్పుడు అందరూ గడ్డాలు, వేసాలు, ఎంతెంత పొడుగు గడ్డాలతో అందరూ ఆల్మోస్ట్ ఏ సినిమా చూసినా లేటెస్ట్ కొత్త హీరోలు కూడా గడ్డాలతోనే చేస్తున్నారు. అవును, ఇప్పుడు మన నాగ చైతన్య గాని నాని గాని మీరు ఎవరిని తీసుకున్నా కూడా గడ్డలు లేకుండా అసలు హీరో లేడు. నీకు గడ్డ ఉంది కాబట్టి నువ్వు హీరో అయిపోయావు. అది తనకి ఆ అంబిషన్ అనగానే ఓకే తనని ఆశీర్వదిద్దామని. వన్స్ ఆ సినిమా ఎప్పుడైతే కాపీ చూసామో మేము, అమ్మ కొట్టాడు, దూసేస్తున్నాడు, ఓకే వెళ్తాడు, ప్రజల హృదయాల్లోకి వెళ్తాడు. ఎందుకంటే ఓపెనింగ్ సినిమాలో నేను భయపడతా సినిమాకి వెళ్ళింది ఆ పెద్ద హీరోల సినిమాల కొడుకులు ఫస్ట్ సినిమాలో కొట్టినా చూస్తారండి. జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సినిమాలోనే కొడతాంటే చూశారు అందరూ. కానీ రైటర్స్ అబ్బాయి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ హీరో లాంటిది. అది పోర్ట్రే చేస్తూ వాళ్ళ హృదయాల్లోకి వెళ్తే రెండో సినిమాకు మూడో సినిమాకు కొట్టుడు మొదలెట్టొచ్చాక అది అనిపించింది చక్కగా. పైగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి, మనం రివీల్ చేయకూడదు కొన్ని. అవునండి, మామూలు క్యారెక్టర్ కాదు అది. అంటే మీరు ఎన్ని సినిమాలు రాసిన మీకే ఇది అద్భుతమైన క్యారెక్టర్. ఆ పిల్లాడు అతను రవికిషోర్, డైరెక్టర్ రవికిషోర్, కథా దర్శకత్వం అతనిదే. చాలా అద్భుతమైన పాత్ర సృష్టించాడు. ఎందుకంటే దాంట్లో ఒకే ఒక మాట అండి, ఆ మాటతోనే నేను పడిపోయానండి. నీకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం. చాలుగా ఎంటైర్ కమ్యూనికేషన్ మొత్తం అసలు సినిమా ఇచ్చేసింది, ప్రజల గుండెల్లోకి ఒక మాటని ఇచ్చేసింది. అదే క్యారెక్టర్. సింగిల్ లైన్ లో చెప్పమంటారు కదా, అదే సింగిల్ లైన్ లో, అది సింగిల్ లైన్ లో తన క్యారెక్టర్ అదే. వెరీ నైస్ కొత్తగా అసలు ఆ మాట ఎక్స్ప్రెషన్. అది వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. అంటే లేటెస్ట్గా ఎవడు ఫేమస్గా ఉన్నారో వాడి గురించి మాట్లాడితేనే వింటారు. ఒక్క నిమిషం, గ్లామర్గా ఉన్న వాళ్ళని మాట్లాడటం కాదండి ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ బొక్క దొరుకుతుందా అక్కడ రాయి సురుదాము, ఇది ప్రధానం అయిపోయింది ఇప్పుడు.
ఇదివరకు ఏంటి, అతను చేసిన మంచిని చెబితే అవును. రాముడు రావణాసురుణ్ణి చంపాడు, అది మంచి. అంటే నువ్వు దుర్మార్గం చేస్తే నీ అంతం, ఒక కథానాయకుడు వచ్చి నీ అంతం చూస్తాడు అనేది మన 400 సినిమాల్లో మనం చెప్పుకుంటూ వెళ్ళింది థీమ్ అది. అవును. అది రావణాసురుడిని హీరోని చేస్తే చేశాడుగా. తప్పు కదా. అన్నగారు చేశాడు అంటే హీరోగా చేయలా, విలన్ గానే చేసి సినిమా నాటించాడు. భక్తుడిని చేశాడు ఎక్కువ. మోరు అక్కడ పడేశాడు శివభక్తుడిని అని చెప్పి. అవును, అక్కడ కూడా లేదా సీతారాం కళ్యాణం ఏంటండి అదే మరి. అంటే ఆయన తెలివితేటలు ఎక్కడ కనపడతాయంటే దాంట్లో మీకు చివరిదాకా ఓ పాత్ర, చివరిలో వాళ్ళ కళ్యాణం, సీతారాముల కళ్యాణం చూతరారండి అనేసరికి ముందేం చూసారో మర్చిపోయారు. అలాగే మావాడి ఇది కూడా ముందేం చూస్తారో మర్చిపోతారు, చివరికి వచ్చి అతనిలో రియలైజేషన్, ఆ స్టార్టింగ్ అవన్నీ చూడగానే ఆటోమేటిక్గా హృదయాల్లోకి ఎక్కేస్తాడు. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు నువ్వు అసలు ఫస్ట్ సినిమాలోని ప్రతి హీరో కొట్టాలనుకుంటాడు, కాశ్మీర్లో పాటలు అనుకుంటాడు, సీషోర్లో పాటలు అనుకుంటాడు, రకరకాల హగ్గులు బొగ్గులు, చాలా గొడవ జరుగుతోంది సినిమాల్లో ఇప్పుడు. కౌగిలింతలు, దగ్గులు, ఇవన్నీ అసలు అవేం లేకుండా ఒక నువ్వు నీతి, ఒక సూత్రం, ఒక క్యారెక్టర్ పట్టుకుని వస్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది? సినిమాలో నిజంగానే హగ్గులు గిగ్గులు లాంటివి ఏమి ఉండవండి. కాకపోతే నిజంగా మంచి కాన్సెప్ట్తో వెళ్ళాలి. ఇద్దరు తాతగారులు ఉన్నారు, మన గొప్ప కథలు తీశారు, మంచి కథతో వెళ్ళాలనే ఏం ఉంది ముందటి నుంచి. ఓకే, నిజంగా అలాంటి సబ్జెక్ట్ దొరకడం, అలా రావటం అది జరిగింది. ఓకే, అంటే నువ్వు ఈ క్యారెక్టర్ని ఎంత బాగా ఎంజాయ్ చేసావు అన్న దాని మీదే ప్రేక్షకులు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడం ఉంటుంది. లేదు సార్, అంటే ఇది ఒక యూట్యూబర్ క్యారెక్టర్ అండి, మంచి ట్రెండ్లో ఉంటాడు అతను. వీడి మీద పడి ఒక చిన్న ఆరోపణ మీద సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి ఎంటర్టైన్ అవుతారు, ఎక్సైట్ అవుతారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇది ఉంటుంది సినిమా. అదే యూట్యూబ్ లో ఇవాళ అన్ని తగువులు, రాళ్ళు ఇసురుకోవటాలు అన్ని అక్కడే కదా, యూట్యూబ్ లోంచే కదా. ఇలాంటి చాలా పాయింట్స్ సినిమాలో మాట్లాడతారు. నీకు వేరే ఫైట్ లెక్కలేదు, యూట్యూబ్ అంటే యూట్యూబ్ నిండా ఫైట్. అంటే నార్మల్ గా ప్రతి హీరో, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరోకి ఒక ఐడియల్ హీరో ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడు రవితేజ గారు కానీ, లేకపోతే నాని కానీ, అందరు వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, మేము చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం, లేకపోతే ఇంకేదో. ఆ రోజుల్లో అయితే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఆఫ్ కోర్స్. ఇప్పుడు నీకు బేసిక్ గా అంటే నీ ముందు చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇలాగంతా. అంటే ఒకటండి, నేను చిన్నప్పటి నుంచి చాలా మంది హీరోల్ని చూస్తూ పెరిగాను. అందరిని దగ్గర నుంచి కలవటం, అందరినీ మీ ఇంట్లోనే ఉండేవారు కదా పర్సనల్ గా కలవటం, మాట్లాడటం, అందరి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. నాకు పర్సనల్ గా నచ్చిన నటుడు అంటే రవితేజ గారు అండి. అంటే ఆయన టైమింగ్ ఎవరు మ్యాచ్ చేయలేరని నాకు అనిపిస్తుంది. ఓకే, కానీ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి అని నేర్చుకుంటూ వచ్చానండి. అవునా? అంటే రవితేజ నీకు ఇన్స్పిరేషన్ అంటే రవితేజది అంతా కొంచెం మొదటి నుంచి ఈడియట్ సినిమా నుంచి తీసుకుంటే అంత వంకర టింకర ఎవ్వరు, దాంతోనే మాస్లోకి వెళ్ళాడు. అలాగే నేను కొంచెం వంకర అని కృష్ణ సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. అలాగా అంటే ఇప్పుడు బట్ నీ క్యారెక్టరా నువ్వు చేసింది ఇది చాలా ఒక స్ట్రగుల్ ఉన్న క్యారెక్టర్, అండ్ చాలా ఓవర్కమ్ అయ్యి నీ క్యారెక్టర్ నువ్వు ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం క్లైమాక్స్ లోకి వచ్చేసరికి నీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఈ రన్, ఈ ట్రావెల్ నీకు బాగా నచ్చిందా, లేదా అరే అది మిస్ అయ్యాను నేను, అలాంటిది చేయలేకపోయాను అని అన్న ఫీలింగ్? ఫన్ జోన్ అలా ఏం అనిపించలేదండి. అవునా? పాత్రకు తగ్గట్టుగానే చేద్దాం అనుకుని ముందు నుంచి ఓకే ఆ ఉద్దేశంతోనే చేశాను. ఓకే, కాకపోతే ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశానండి. ఫ్రేమ్ పెట్టి తాతగారాలకి ముందు చెప్పినప్పుడు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి నటనంటే మనకేదో వచ్చింది చేసేయటం కాదు, కొంచెం జాగ్రత్తగా చెయ్యి, అది నీకు దేవుడిచ్చిన వరం, దాన్ని మనసులో పెట్టుకొని చేయండి అని వాళ్ళు చెప్పిన మాటలు ఫ్రేమ్ ముందు ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకొని చేశాను. ఓకే, సో అట్లా పాత్రకు తగ్గట్టుగా, డైలాగ్కి తగ్గట్టుగా ఆలోచించి చేసేవాడిని. ఓకే, నార్మల్గా మీరు, నాకు గుర్తుండి మీతో పాటు నాకు 40 ఏళ్ళ ప్రయాణం, మీరు ఏ స్క్రిప్ట్ రాసినా, ఏ హీరోకి రాసినా ఈ సీన్కి చప్పట్లు పడతాయి, ఈ డైలాగ్కి చప్పట్లు పడతాయి అని చెప్పి మరీ రాశారు, చెప్పి మరీ చప్పట్లు కొట్టించారు. ఒక పేపర్లో వీళ్ళు చప్పట్ల కోసం డైలాగులు రాస్తారని కూడా రాశారు రివ్యూస్ లో. మా ఇద్దరికి పరుచూరి బ్రదర్స్ అంటే అదే, నేను నవ్వులు కన్నీళ్ళు, వాడు చప్పట్లు, తొడగొట్టుడు చప్పట్లు అన్ని మొత్తం. అదే
కంటి చుట్టూ చంపేస్తా. నవ్వించడం ఆయన, కవ్వించడం నేను. అది. ఆ, సింపుల్. మీ ఇద్దరు ఫోటోలు రెండు పెట్టి ఈ రెండు మాటలు రాసి నవ్వు కవ్వించడం, నవ్వించడం కవ్వించడం, రొమాన్స్ వైలెన్స్ అంతే. రొమాన్స్ ఈ రెండు. కానీ నాకు ఈ సినిమాలో జనానికి చెప్పాల్సింది, ఎందుకు ప్రతి వాళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నానంటారండి, పుకార్లు షికార్లు చేస్తే చాలా ప్రమాదం అనే ఒక గొప్ప మెసేజ్ ఈ క్యారెక్టర్ ద్వారా వెళ్తుంది. యూట్యూబర్స్ ఏం చేస్తున్నారండి, అదే మరి పుకార్లు షికార్లు చేయకూడదు ఉమ్. అనే ఒక చిన్న మాట, ఇందాక ఒక అందమైన మాట చెప్పా, అవును. ఇప్పుడు ఇది మెసేజ్ చెప్తున్నా. పుకారు షికారు చేస్తే కారు కింద పడి తొక్కేసినట్టే. అది ఒక అద్భుతమైన మెసేజ్ని తన పాత్ర ద్వారా, హీరో పాత్ర ద్వారా ప్రజలకు అందించేటువంటి సినిమా అండి ఇది. వాస్తవం. ఈ రోజుల్లో కావాల్సిన సినిమా. ఇవాళ అసలు ఇవాళ అసలు పుకారు లేదే ఉంది. పుకారు లేదే ఏమీ లేదు. పేపర్లు చూస్తే, టీవీలు చూస్తే, ఎక్కడ చూసినా పుకారు. అసలు న్యూస్ ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధం అర్థం కావట్లేదు. కరెక్ట్. ఎందుకండి ఇప్పుడు చిరంజీవి గారు క్యాన్సర్ కి సంబంధించి టెస్టులు చేయించుకోండి అందరూ, నేను టెస్ట్ చేయించుకున్నాను, అవును, అడ్వాన్స్ గా టెస్ట్ చేయించుకుంటే అంటే తప్పు ఎంత లేదు. అల్లరి చేశారు అంటే చిరంజీవి గారి క్యాన్సర్ అని చాలా. అంటే ఎంత దారుణంగా మీరు అన్నది పుకార్లు షికార్లు పుకార్లు షికార్లు పెద్ద ఇష్యూ అయింది దాని మీద. అది ఈ సినిమా ఇచ్చే ఒక మహత్తరమైన మెసేజ్. దానికోసం చూడాలి ప్రతివాడు. ఓకే ఓకే. ఇప్పుడు నార్మల్ గా ఈ రోజున సినిమాలు అంటే మనం పచ్చిగా నేకెడ్ గా నగ్నంగా గనక మనం మాట్లాడుకుంటే ఈ రోజుల్లో సినిమాలు ఎలాంటివి హిట్స్ అవుతున్నాయి అంటే అబౌవ్ ది లైఫ్ ఏదో చూపిస్తే, అంటే ఏదో ఫ్యాంటసీ వరల్డ్, లేకపోతే ఇంకేదో మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూడండి ఈ ప్రపంచంలో. కనీసం నిమ్మకాయలు, పుర్రెలు, దుమ్ములు, ముగ్గులు, మేకులు, కనీసం అలాంటిది ఏదైనా సినిమా చేసినా జనాలు ఇంట్రెస్ట్ గా ఎగబడి చూస్తున్నారు. జనరల్ సినిమాలకి అపీల్ తక్కువగా ఉంది మనం ఎనాలిసిస్ గా మాట్లాడుకుంటే, ఎకడమిక్ గా. ఇప్పుడు నీ సినిమా, నువ్వు ఇంత ఇష్టపడి ఈ కథని, ఈ క్యారెక్టర్ని కష్టపడి చేసిన ఈ సినిమాలో ఆడియన్స్ ని బాగా హుక్ చేసే పాయింట్ ఏదవుతుందని నువ్వు అనుకుంటున్నావు? అదండి మీరు చెప్పింది డెఫినెట్ గా కరెక్ట్ అండి. అంటే కొన్ని రకమైన సినిమాలు, కొన్ని రకాల సినిమాలు ఇప్పుడు ఆడుతున్నాయి. అండ్ నేను నమ్మేది ఏంటంటే మంచి సబ్జెక్ట్ ఉంటే, కథ బాగుంటే ఎప్పుడు అది జనాల్లోకి వెళ్తుంది అనేది నా నమ్మకం. దీనిలో హుక్ చేసే పాయింట్ అంటే అండి, లాస్ట్ 20 minutes అందరితో 100% క్లాప్స్ కొట్టిస్తండి. అవునా? నేను అనుకుంటున్నాను. లోపల కృష్ణ గారిలో చెప్పావు నువ్వు అసలు. హ్యాట్స్ ఆఫ్ నీ డేరింగ్, నీ కరేజ్, నీ క్యారెక్టర్ నువ్వు నమ్మిన విధానం ఎక్సలెంట్. కమ్ ఆన్ కంటిన్యూ. లాస్ట్ 20 minutes కథలోకి వెళ్తుందండి సినిమా. అప్పటిదాకా నెక్స్ట్ ఏంటి అనేలాగా అనిపించి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 minutes ఒక చిన్న బ్లాస్ట్ లాగా ఉంటుంది. అది 100% ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. అక్కడ వచ్చే డైలాగ్స్ కి వీటికి 100% క్లాప్స్ కొడతారు. ఓకే, నో డౌట్. అంటే ఇదంతా టోటల్ గా ఇమోషనల్ గానే ఉంటుందా ఫిల్మ్, లేకపోతే లేదండి, ఎంటర్టైన్మెంట్ మిక్స్ ఏమైనా ఉందా? అంటే బేసిక్ గా స్టార్ట్ ఇట్ ఇస్ లైక్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కామెడీ థ్రిల్లర్ అండి, కామిక్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఓకే ఓకే. అక్కడ నుంచి థ్రిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఇంటర్వెల్ పాయింట్ నుంచి ఒక చిన్న హుక్ మొదలవుతుంది. అక్కడి నుంచి వేరే మూడ్ లోకి వెళ్తుంది సినిమా. కానీ కామెడీ అనేది రఘుబాబు గారు ఉండటం వల్ల సస్టైన్ అవుతుంది ఎండ్ వరకు. ఎండ్ నుంచి అసలు కథ ఏంటి, ఎందుకు ఇదంతా అనేది ఇన్ జనరల్ గా ఓకే. ఈ కథ నీకు నచ్చి నువ్వు మొట్టమొదటి సినిమా ఒక డిఫరెంట్ ప్యాత్ తీసుకుని ముందుకు రావాలని నువ్వు చేస్తున్నావు. ఫెంటాస్టిక్, దట్ ఈస్ అప్రిషియబుల్. బట్ ఇన్ జనరల్ గా నీకు పర్సనల్ గా నచ్చిన ఇదేంటి? కామెడీ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా, రొమాంటిక్ హీరోయిజమా, లేకపోతే యాక్షన్ హీరోయిజమా, లేకపోతే ఫ్యామిలీ డ్రామా, ఆ మూమెంట్లు? కొన్ని వెంకటేష్ చాలా సినిమాలు అలాంటి కలిసి ఉందని రా అని అవి ఇవన్నీ చేసేది. ఎలాంటి సినిమాలు నీకు ఇష్టం బేసిక్ గా? ఇప్పుడు ఒక మాట మీ షో ద్వారా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్. మా ఇద్దరు తాతగారులు అంటే నాకు ప్రాణం అండి. నేను ఏది నేర్చుకున్నా మా తాతగారుల దగ్గర నేర్చుకున్నాను. ముఖ్యంగా వెంకటేశ్వర గారితో నా బెస్ట్ ఫ్రెండ్స్తో కన్నా ఎక్కువ టైం నేను స్పెండ్ చేశాను. కోవిడ్ టైంలో కానీ ఇట్లో కానీ అసలు ఆయన పక్కనే ఉండేవాడిని. ఆయన నాకు కొన్ని పాయింట్స్ చెప్పారండి. సినిమా అంటే ఒక 2-3 రకాలు, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఇదేంటి అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఆ పాయింట్స్తో ఇప్పుడు నేను ఏ సినిమా చూస్తున్నా మ్యాక్సిమం పాయింట్స్ నాకు అవి తెలుస్తూ ఉంటాయి. సో అది వచ్చి నిజంగా ఆ పాయింట్స్తో వచ్చిన సినిమాలు నిజంగా ఎగ్జైట్ చేయగలిగితే ఏ జానర్ అయినా నాకు ఇష్టం అండి.
కానీ నాకు ఎక్కువ నచ్చింది అయితే యాక్షన్ థ్రిల్లర్స్ కొంచెం ఎక్కువ ఇష్టం. యాక్షన్ అంటే అఫ్ కోర్స్ యాక్షన్ సినిమా అంటే అన్ని ఉంటాయి అనుకో, ఫైనల్ గా దానిలో రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే ఉంటుంది. ఆ take off ఎలా మహాబాలి ఉంటుంది, మరి అసలు ఎలా కలుపుతారు కథని, అక్కడి నుంచి ఇంటర్వెల్ ఎలా వెళ్తుంది, అక్కడి నుంచి ఎలా టేక్ ఆఫ్ చేస్తారు, ఎలా ఫినిష్ చేస్తారు అనేది ఆ పాయింట్స్ నేను నేర్చుకున్నానండి. ఆ పాయింట్స్ నాకు సినిమాలో చూడటం నాకు బాగా ఇష్టం. నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను కథను ఎక్కువ అబ్జర్వ్ చేస్తానండి, జానరా అనేది పక్కన పెట్టేస్తాను. ఓకే, అంటే నువ్వు నార్మల్ గా ఈ సినిమా కథని లవ్ ఇట్ ఫస్ట్ సైట్ లాగా వినగానే ఓకే చేసావా, లేకపోతే కొన్ని కథలు విన్న తర్వాత అందులోంచి దీన్ని సెలెక్ట్ చేసుకున్నావా? అలా కాదండి, అంటే మాకు రైటర్స్ చాలా మంది నాకు ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారండి. అందరూ ఏదో కథ చెప్తా ఉండేవాళ్ళు. కాకపోతే ఇంత సీరియస్గా కూర్చొని ఒక సినిమాగా చేద్దాం అనే డిస్కషన్ ఎప్పుడు లేదు. నేనేంటంటే నేను అప్పటికి తిరుగుతున్నా ఇండస్ట్రీలో, వేషాలు వేద్దాం, క్యారెక్టర్స్ చేద్దాం, హీరోగా చేద్దాం తిరుగుతున్నాను. అప్పుడు నాకు మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి సెకండ్ హీరోగా దీంట్లో మూడు హీరోలుగా సినిమాలు జరుగుతున్నాయి, చెప్తాము 100% రెడీగా ఉండని చెప్తున్నారు. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు నన్ను నిన్న కలిశారు రవికిషోర్ గారు. అంటే అప్పటికి చిన్న స్ట్రగ్లింగ్ ఫేజ్ అనమాట. ఎలా నీకు స్ట్రగుల్ ఏంటి అసలు? బార్న్ విత్ ది సిల్వర్ ఆర్టిస్ట్ అవ్వాలని స్ట్రగుల్. ఓకే ఓకే, అలాంటిది అది అంబిషన్ తీరాలంటే ambition తీరాలి. స్ట్రగుల్ చేయాలి కదా. అవును. అలాంటి చిన్న ఫేజ్ జరుగుతున్నప్పుడు ఈయన కలిశారు. ఈయన కథ చెప్పంగానే బాగుంది అనుకున్నాను. ఒకసారి తాతగారికి చెప్పంగానే లేదు, ఇందులో గొప్ప పాయింట్ ఉంది, దీన్ని సరిగ్గా మనం చేసుకోగలిగితే ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని అక్కడి నుంచి బిగినైంది. ఓకే, అంటే ముందు తాతగారు విన్నారు, నేను విన్న తర్వాత ఒకసారి ఆయన అదే విన్నాను. ఆయనకు వినిపించారు. గోపాలకృష్ణ గారు విన్నారు అప్పుడు? విన్నారా? ఎదురు విన్నాకే. ఓకే ఓకే. ఇప్పుడు యూట్యూబ్ అనే ప్రపంచం నుంచి వచ్చింది ఈ కథ, అదే బేస్ కదా గురుగారు. అవును. మీరిద్దరూ చాలా, అంటే నువ్వు ఎలాగంటే ఒక 40 ఏళ్ళ సూపర్ హిట్స్ పట్టుకొచ్చే ఇక్కడికి మా ఆఫీస్కి. ఇప్పుడు మీకు ఏ కథ కొత్త కాదు, ఏ కథ ఏంటి పెద్ద మీరు ఫీల్ అయిపోయి అమ్మా ఇది అని అంత ఏ కథ ఉంటుంది గురుగారు? ఇప్పుడు ఈ కథలో మీరు విని ఎస్ మా వాడు చెయ్యాల్సిన ఫస్ట్ పిక్చర్ ఇది చెప్పిందే బ్రదర్. అదే ఏది పుకార్లు షికార్లు చేర్చకూడదు అనేది పాత రోజుల్లో నింద అపనింద అనేది ఉన్నాయి. అవునండి. బట్ ఇవాళ యూట్యూబ్ ద్వారా జరుగుతుంది. ఇదివరకు ఏంటి, ఇళ్ళ పక్కాళ్ళు నీకు తెలుసా వదినా అంటే ఏదో చెప్పుకునేవారంట. అవును, అక్కడ కొనుక్కునేవారయ్యా. ఇప్పుడు వదిన యూట్యూబ్ అయిపోయింది, ఇప్పుడు భయంకరంగా వెళ్ళిపోయింది. ప్రపంచానికి లక్షలు కదా, లక్షలు, ఎన్ని లక్షల మంది చూసేస్తా ఉంటారు. ఒక అబద్ధం పెట్టామంటే లక్షలు వచ్చేస్తాయి మధ్యాహ్నానికి. పవన్ కళ్యాణ్ గురించి నేను మాడితే 3,74,000 మంది. అదే సెలబ్రిటీది పెట్టామనుకో ఎక్కువ, అదేలేండి. సెలబ్రిటీ అంటే ఎక్కువ, అందుకే టైటిల్ మిస్టర్ సెలబ్రిటీ. మిస్టర్ సెలబ్రిటీ అసలు అంటే మొదటి సినిమాకే నువ్వు మిస్టర్ సెలబ్రిటీ అని పెట్టుకునే అంత ధైర్యం నీకు అసలు ఎలా వచ్చింది? అన్న ధైర్యం లేదండి, అది టోటల్ గా మా డైరెక్టర్ గారి చాయిస్. డైరెక్టర్ ధైర్యం అది. నాకు ఆ మిస్టర్ బదులు మాస్టర్ సెలబ్రిటీ అంటే సెలబ్రిటీల యొక్క మాస్టర్ వీడనే తెలిసిపోయేది. మాస్టర్ అని చిన్నాడు కదా, క్యారప్ సెలబ్రిటీ అన్న బాగుండేది. బట్ స్టిల్ నో ప్రాబ్లం, బికాస్ నీకు యూ హ్యావ్ ఆల్ ద ప్రామిసింగ్ ఫీచర్స్ యాజ్ ఎ మ్యాడ్ ఇన్ హీరో ఆన్ ది స్క్రీన్. అది పెద్ద పాయింట్ కాదు, కానీ మీ ఇద్దరు చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఇందాక నుంచి మనం పుకార్లు షికార్లు చేసే ప్రమాదం అని. ఇప్పుడంటే అఫ్ కోర్స్ ప్రతి వాళ్ళ మీద పుకార్లు ఉన్నాయి, ప్రతి చోట అసలు అలవాటు అయిపోయింది. పుకార్ లేకపోతేనే అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు. ఏం మన మీద ఏ పుకార్ లేదండి వాళ్ళు. అసలు మీ మీద ఎప్పుడైనా అలాంటి పుకార్లు సినిమా ఇండస్ట్రీలో మీరు బా ఏంట్రా బాబు మనం ఏంటి ఇదేంటి అని అనిపించిన ఏ సందర్భాలు ఉన్నాయా? ఒక సినిమా అప్పుడు రచ్చ చేశారండి అంతే. ఏ సినిమా? రచ్చ సినిమా అప్పుడు చిన్న రచ్చ చేశారు. అది మా ఇద్దరికి ఇష్టం ఉండదు అది మాట్లాడటం. అవునా? అందులో ఒక డైలాగ్ వచ్చిందని, ఆ డైలాగ్ ఒక పెద్ద హీరోకి తగులుతుందని అని చాలా చేశారండి. మేము క్లారిఫై చేసాము అప్పుడే. మనం రాసుకుంది కాదు, డైరెక్టర్ రాసుకున్న డైలాగ్ అది. అవును, మీరు క్లారిఫై చేశారు. నేను చెప్పాను కూడా దాంట్లో. అక్కడ రషెస్ చూసినప్పుడు కూడా ప్లీజ్ ఆ డైలాగ్ తీసేయమని కూడా అడిగాము. వాళ్ళు తీలా. అయినా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది రచ్చ అయింది. అది తప్ప యాక్చువల్గా అయితే చిరంజీవి గారు కూడా తీసేయమన్నారు. ఆయన తీసేయమన్నా అతను తోసాడు. ఇక డైరెక్టర్ని గౌరవించే మనుషులు
పెద్ద హీరోలు మనవాళ్ళు అవును సూపర్ కదా, డైరెక్టర్ అంటే సుప్రీం అని. అవును కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఇదే ఎంఎస్ రెడ్డి గారు కృష్ణ గారి సినిమాలో ఒకటి అన్నగారికి తగిలే డైలాగ్ ఒకటి ఉందండి. ఇద్దరం రష్ చూడగానే ఉలిక్కిపడ్డాం. మాయి కదా మాటలు, మరి ఎన్టీ రామారావు మీద మేము ఎందుకు రాస్తాం అలాంటి డైలాగు? వెళ్ళి ఎంఎస్ రెడ్డి చెప్తే నువ్వు నాకు తెలియదు కృష్ణ చెప్పుకో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళావు ఇద్దరు. వెంటనే ఫోన్ చేసి ఆ డైలాగ్ తీసేయండి అన్న కృష్ణ గారు ఆయన అంతే. అందుకే ఆయన దేవుడు అంటాం. బంగారం బంగారం. వెంటనే సెకండ్లో వెంటనే అలా ఫోన్ చేశాడు. ఆ డైలాగ్ అని చెప్పి డైలాగ్ని అది తీసేయండి సినిమాలో ఉంచారు. ఓకే, బట్ వాళ్ళిద్దరికి అల్లూరి సీతారామరాజు సినిమాతో మధ్యలో విభేదాలు వచ్చాయి అని అయినప్పటికీ కూడా ఆయన కానీ నేను అన్నగారికి చండశాసనం రాయటానికి వెళ్ళినప్పుడు మేము అల్లూరి సీతారామరాజు చేద్దాం అనుకున్నాం, మీ డైలాగులు చాలా బాగున్నాయి రాస్తారా అన్నాడు. సార్ మీరు కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు చూడలేదా అన్నా నేను. ఎందుకు అన్నాడు. ఎప్పుడైనా సరే చరిత్ర కోసం చూస్తారండి. ఆయన అద్భుతంగా మహారాజు గారు చరిత్ర అంతా ఆవిష్కరించేశాడు అక్కడ. నటన కోసం చూడరు సార్ చరిత్రలో అన్నా. అలాగా నేను అక్కడ ఉండగానే కృష్ణ గారికి ఫోన్ చేసి ఒకసారి ప్రివ్యూ ఏర్పాటు చేయ బ్రదర్ అని కృష్ణ గారు వేశాడు. నేను కూడా ఆయనతో పాటు థియేటర్లో కృష్ణ గారు థియేటర్లో వేసి చూపించారు. చూపిస్తే బయటకు వచ్చి ఒకే మాట అన్నాడు, నన్ను భుజమే చేసి నా కడుపులో చల్లపోసారు. అవును చూడు ఎంత మాట, నా కడుపులో చల్లపోసారు. చేసి ఉంటే తేడా వచ్చేది కదా కదా. మరి అయిపోయింది. ఆయన ప్రతి సీను ముందే తెలుసు నాకు. సీతారామరాజు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఆడియన్స్ అంత పెద్ద హిట్ కదా. అంతే కదా, మామూలు 1 year ఆడింది. 1 year ఆడింది. ఓకే, కానీ మీ మాట విని ఆయన సినిమా చూసి వద్దనుకోవడం కూడా అందుకే ఆయన పాదాలకు నమస్కారం. మేము తీర్చుకున్నాం ఇందులో మేజర్ చంద్రకాంత్ ఆయన కోరిక తీర్చాం అక్కడ. మేజర్ చంద్రకాంత్లో అల్లూరి సీతారామరాజు గట్ట సాంగ్లో ఏం చేస్తే ఏళ్ళలో భయంకరం జనం అసలు. అమ్మయ్య చూసుకున్నాం అన్నగారిని సీతారామరాజు గారిని. మీరు చూసుకోవడమే కాదు, ఆడియన్స్ అందరూ చూసారు, ఆయన కూడా చూసుకున్నాను. ఆయన చూసుకున్నాను అమ్మయ్య. కాదు బాబు, ఇప్పుడు ఆయన సినిమాల్లో నటించారు. ఇద్దరు నటులుగా కూడా చాలా ప్రతిష్టను సంపాదించిన వ్యక్తులు వాళ్ళిద్దరిలో నటుడుగా నీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఎక్కువ మార్కులు ఎవరికి వేస్తావు? అంటే చెప్పాలంటే వెంకటేశ్వరరావు గారు చేసే నాకు చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఒకసారి నేను క్యాబ్ లో వెళ్తున్నానండి, ఇక్కడ విజయవాడ దగ్గర అక్కడ వెళ్తుంటే ఈయన మాట రేడియోలో వచ్చింది. రవితేజ గారికి డైలాగ్ చెప్తుంటారు ఈయన. ఏదో సినిమా నాకు గుర్తు రావట్లేదు, ఏదో కొడుకు మీద ఒక డైలాగ్. ఏం వాయిస్ అండి వెంకటేశ్వరరావు గారిది, ఎంత బాగా చెప్పారండి డైలాగ్ అన్నారు ఆయన. తర్వాత నా దిగేటప్పుడు పేరు వచ్చింది అక్కడ, పరచూరి సుదర్శన్ అని. డబ్బులు ఇస్తున్నప్పుడు ఏంటి సార్ ఇది అని అడిగాడు ఆయన. అదేం లేదు లేండి అని చెప్పి వెళ్ళిపోయాను. ఆయన చెప్పే మాటలో రా అంటే రాక్షసంగా, జా అంటే జన, అది ఎలా ఉంటుందంటే ఇది చెప్పాలి. నువ్వు అసలు అదిరిపోతారు చెప్పాలా అంటే. ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు చాలా మంది ఏమేమి అని ఆ డైలాగ్ దాని వరకు డైలాగులు ప్రాక్టీస్ చేసి ఆ స్టేజ్ మీద చెప్తే చప్పట్లు కొడతారని. అసలు అది కాదండి, వాళ్ళిద్దరు రాసిన డైలాగు నాకు ఒక ఫేవరెట్ డైలాగ్ ఉందండి. ఏంటది? అది చెప్తా. చెప్పు. పేదవాడికి నోరుంటది బాబు, ఆకలేస్తే అమ్మ అంటది, కోపం వస్తే నీ అమ్మ అంటది. నాకు ఇష్టమైన డైలాగ్. వాయిస్ కూడా బాగుంది కదా, సుదర్శింది, నిలబడుతుంది థియేటర్ లో డైలాగ్ చెప్తే. వాళ్ళు అద్భుతమైన మామూలు డైలాగ్లా. నీకు మినిస్టర్ పదవి ఉందని నన్ను కొట్టావు, నా వెనకతలు కూడా ఒకడు ఉన్నాడు, వాడి పేరు దేవుడు అని ఒక డైలాగ్ రాశారు ఆయన. మనసంతా నువ్వేలే అనుకుంటా. మీరు గ్యాంగ్ లీడర్ లో డైలాగు, సీతని రాముడు అనుమానించాడు గాని లక్ష్మణుడు అనుమానించలేదు అన్నయ్య. ఈ డైలాగులు ప్రతి వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. సరే, ఇంకా తొడగొడతాను, కంటి చూపుతో చంపేస్తాను, ఇవన్నీ ఇంకా అసలు. కానీ నాన్న అవి ఇప్పుడు తను ఇందాక ఆగారు మధ్యలో. ప్రజాస్వామ్యం 1987 ప్రజాస్వామ్యం. అన్నయ్యను వీళ్ళేమో ఇటు వెళ్ళారు, నేను శారద గారు ఇటు వెళ్ళాము ఒకేసారి. అట్లా ఒంగోలు వైపుకి వెళ్ళావు నువ్వు, నేనేమో రాజమండ్రి వైపుకి వెళ్ళా. అసలు గన్నవరం, గుడివాడ,
బెజవాడ, రాజమండ్రి, కాకినాడలో ఆ జనాన్ని చూస్తే మినిమం 40,000 to 50,000 జనం. అబ్బా. అప్పుడు శారద గారు ఎక్కడో చెప్పే యూట్యూబ్లో నేను ఆ మాట, వీళ్ళందరూ మీకోసం వస్తున్నారా, నా కోసం వస్తున్నారా అనుకున్నాను విన్నాడు అని గోపాలకృష్ణ గారు మాట చెప్పనా. ఇప్పుడు నాకు రాసే వేషాలు మీరు రాసుకున్న వేషం నాకు రాయండి అన్నారు. అది లేదమ్మా, వాళ్ళందరూ కమ్యూనిస్టులు, మనం వెళ్ళిన బెల్ట్ అంతా కమ్యూనిస్ట్ బెల్ట్, అది నా భుజాన అది ఉంటుంది, దాని ప్రజాస్వామ్యానికి వెళ్తానే తీసుకెళ్ళా. ఓకే ఓకే, అదంతా కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ బెల్ట్ అవన్నీ. ఆ కమ్యూనిస్ట్ బెల్టే కానక్కర్లేదు, మీకున్న బెల్ట్ మీకుంది కదా. అవును, మీ అభిమానులందరూ కూడా అభిమానుల బెల్ట్. అది డైలాగు. రామారావు గారి అభిమానులు, కృష్ణ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు పిచ్చెక్కిపోతారండి మా అంటే ప్రాణం. మరి అలాంటి సినిమాలు రాశారు మీరు. మేము ఏజ్డ్ హీరోయిన్ల మీద మంచి హిట్లు రాసాం. శారద గారితో చెప్పలు కొన్ని 54 సినిమాలు. వాణిశ్రీతోనేమో బొబ్బిలి రాజా, ఎంత సూపర్ హిట్, పెద్ద హిట్ కదండి, మామూలు హిట్ కదా. ఆవిడ కంబ్యాక్ సినిమా కదా అది. అసలు ఇంకొక డైలాగ్ ఉందండి నాకు బాగా నచ్చింది. చెప్పు. కనురెప్ప దించితే వినయం, కనురెప్ప ఎత్తితే విప్లవం. కనురెప్ప దించితే వినయం, పైకి లేస్తే విప్లవం, పైకి రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతుంది. ఎవ్రీ సీన్ నాకు ఇందాక డైలాగ్ చెప్పు, నాకు చాలా ఇష్టమైన డైలాగు, అఖిలాంధ్ర ప్రేక్షకులు మెచ్చుకున్న డైలాగ్ అది. రా అంటే రాజకీయ చెప్తానండి. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులు. తగ్గేది లేదు రేంజ్ లో చెప్పాను. ఇది నేను ఆయనకి చేసి చూపించా, ఇలా నాకు ఒక జెస్చర్ అది నేను యాడ్ చేసింది. నీకు గడ్డ ఉంది కదా కాబట్టి వాళ్ళకి గడ్డలు పెంచుకోలేదు కాబట్టి మామూలుగా చెప్పారు. అంటే ఇంకొక పాయింట్, నీకున్న క్రిటికల్ పాయింట్ ఇక్కడ చెప్తా, అది పెద్ద ప్లస్, అదే ఒక రకంగా పెద్ద మైనస్. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మా వ్యూయర్స్ కూడా చెప్పనక్కర్లేదు వాళ్ళిద్దరి గురించి, రైట్? వాళ్ళ ద్వారా నువ్వు ఫీల్ అయ్యే ప్లస్ ఏంటి, ఫీల్ అయ్యే మైనస్ ఏంటి సుదర్శన్? మైనస్ అంటే ఏం లేదు సార్, అంటే ఇదివరకుట్లాగా అందరు హీరోలకి రాసినట్టు పర్ఫెక్ట్గా నా కోసం అంటే రాస్తున్నారు నిజంగా, వాళ్ళకున్న ఎనర్జీలో వాళ్ళకున్న టైంలో నా కోసం కూర్చొని రాయగలుగుతుంది. కానీ అట్లా గంటలు తరపు ఇదివరకు అంటే మైనస్ అంటే ముందుగా నేను మీకు చెప్పాల్సింది, నేను చిన్నప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు చూసేవాడిని, నైట్ 10ంటికి పడుకునేటప్పుడు తాతగారిని చూసేవాడిని ఇంట్లో. రైట్. అసలు ఆ మధ్యలో ఉండేది కాదు, అంత బిజీగా ఉండేవాడిని. అవును, నాకు తెలుసు. ఇప్పుడు ఆ రేంజ్ లో మనకు ఒక సినిమా రాయాలి అంటే నిజంగా ఒక సబ్జెక్ట్ ఒకటి పెట్టుకున్నారు ఆయన, ఇలా రాయాలని అదొకటే మైనస్. ప్లస్ అంటే ఇక అందరికి తెలిసిందే. కాకపోతే ఆ మైనస్లో కూడా ప్లస్ ఏంటంటే ఏది రాసినా అద్భుతంగా ఉంటుంది ఆయన. ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మీరు చూసినప్పుడు అందరూ చెప్తారు ఇది పరచూరు వెంకటేశ్వర గారు, పరచూరు గోపాలకృష్ణ బ్రదర్స్ రాసిన డైలాగ్ ఇది. అవునా? అలా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆయన ఆర్టిస్టు డైలాగ్ పరంగా, ఆయన రైటర్ గా గొప్ప రైటరు, వాళ్ళు ఇద్దరు రైటర్స్, అందరూ నటుడుగా ఆయన ఎక్కువ సెలబ్రేటెడ్. ఇప్పుడు ఈ రెండు నీకు అంటే రైటింగ్ స్పిరిట్ ప్లస్ వాళ్ళ తాలూకా పెర్ఫార్మింగ్ ఎబిలిటీ, ఏదో ఈ రెండు నీకు సినిమాలో వర్కౌట్ అయ్యే. నేను వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన అన్ని సినిమాలు నేను చూసానండి. నెక్స్ట్ ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారు వీళ్ళు అనేది కూడా నేను పర్ఫెక్ట్ గా చెప్పగలను. 100% నాకు అది హెల్ప్ అవుతుంది ఈ సినిమాలో. నేను చేసే యాక్టింగ్ లో కూడా కొంచెం తెలుస్తుంటది, కొంచెం లైట్ కనపడుతుంటది ఆయనలో ఉన్న సౌమ్యత్వం, ఆయనలో ఉన్న గోపాలకృష్ణ గారు అంటే అలాంటి సీన్లు ఇంకా మాస్ కదా ఆయన. ఇంకా నా బాడీ లాంగ్వేజ్ లో రాలా, ఎక్కువ ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది ఇందులో. కొంచెం లాస్ట్ 20 minutes వచ్చేసరికి కొంచెం నేను కనపడతాను అక్కడ, క్యారెక్టర్ చిన్న షిఫ్ట్ అయినప్పుడు కనపడతాను. మా ఇంట్లో మొత్తం గోపాలకృష్ణ పెట్టుకోవడానికి చోట్లేక షీల్డ్లు మా ఇంటికి పంపాడు. మొత్తం ఇంటి నిండా షీల్డ్లు, నందులు. 100 days 125 బ్రదర్, నందులు 125 100 days ఉంటాయి షీల్డ్ అన్నీ ఒకదాని మీద ఒకటి వేసి కుక్కాం. నేను అనుకుంటున్నా అన్నీ పల్లికొనలో థియేటర్ కట్టాం. పల్లికొన అక్కడ పంపించేద్దామా ఇవన్నీ అద్దాలు బట్టి అందరూ డ్రామా వాళ్ళు వచ్చి చూస్తారు. అది యాక్చువల్ గా అక్కడ పెట్టడమే కరెక్ట్. ఇప్పుడు ఫంక్షన్ జరిగిన షీల్డ్ అవి ఇప్పుడు అనురాధ దేవత అన్నగారు చేయరు ఆయన
100 days ఫంక్షన్లు చేయడం ఆయన. అన్నగారు ఫంక్షన్ చేయలేదు కదా 100 days చేయలే. చండశాస్త్రం చేయలే. చేయలే ఆయన. మహేష్ చంద్రకాంత్ మాత్రం మోహన్ బాబు చేశాడు. అది పెట్టు ఆయన పెట్టి కూర్చుంటాం అట్లా భారీ ఎత్తున జరిగింది కదా అసెంబ్లీ మేజర్ చంద్రకాంత్. అమ్మో. నేను ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి అడగాల్సిన ప్రశ్న అండి. మామూలుగా ఇంకోళ్ళు అయితే మాట్లాడకూడదు ఇది. ఈ పుకార్లు షికార్లు అన్న దానిలో ఈ మధ్య రోజుల్లో మనకి ఏపీ గవర్నమెంట్ మారడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తంప మెజార్టీకి మళ్ళీ రావడం, పవన్ కళ్యాణ్ మంచి రాజకీయ రసకందాయనం జరిగింది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అలాగే ఉంది పరిస్థితి. బిఆర్ఎస్ మొత్తం టాప్ లేచిపోయే పరిస్థితిలో ఇక్కడ ఉంది. మీరు ఈ సినిమాలో అటువంటి వాతావరణం, ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సినిమాలో ఏమన్నా ఉన్నదా గారు? అది లేదండి, ఇందులో లేదు అస్సలు. పొలిటికల్ నెక్స్ట్ తను నా నుంచి చెప్పగారు అంతే. తను 2 సార్లు చెప్పారు. నా దగ్గర ఒక కథ ఉంది, అది తన కోసం దాచిపెట్టుకున్నాను నేను. ఓహో. తను ఇది హిట్ అయినాక దాన్ని చెబుదాం ఆ కథనని ఇంకా నేరేట్ కూడా చేయలే. అది ఒక హీరోయిన్ కాక ఇండస్ట్రీలో ఉన్న ఆల్ ఓల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. మన సత్యనారాయణ గారు వెళ్ళిపోగానే కళ్ళం నీళ్ళు పెట్టుకుని అబ్బా ఆయన ఉండగానే తీర్చుంటే పోయేది. అట్లాంటి ఏజ్ వాళ్ళందరూ ఉంటారు ఆ కథ. చలపతిరావు ఇద్దరు వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను కమెడియన్స్ కూడా, ఆ క్యారెక్టర్ కమెడియన్స్ మొత్తం వెళ్ళిపోయారు, తుడిచిపెట్టుకుపోయారు. కరోనా ఆఫ్టర్ ఎఫెక్ట్ అవి అంతేనా? అంతే. కరోనా ముందు కొంతమంది పోయారు కదా. కరోనా వచ్చే పోయింది. ఎవరు? కొంతమంది ఏవిఎస్ ముందే పోయాడు కాదు నాన్న. 18-19లో తెలియకుండా కరోనాతోనే వెళ్ళిపోయారు చాలా మంది. ప్రపంచానికి తెలిసింది 19 నుంచి మనం ఇండియాలోకి వచ్చింది అన్న. అది తెలియకుండా వెళ్ళిపోయిన వాళ్ళు 18. నువ్వు చూస్తే 18, 19, 20, 21 4 సంవత్సరాలు అనూహ్యమైన మరణాలు జరిగినాయి. అనూహ్య మరణాలు. నేను పడింది కరోనా ఇంజక్షన్ చేయించుకోవటం వల్లే నువ్వు ఎట్లా అంటాను. ఎందుకనుకున్నా మంచం మీద నుంచి కరోనా ఇంజక్షన్ చేయించు తర్వాత 1 గంట సేపు మొత్తం ఉంటుందంట. అది చెప్పరా నాకు ఆ డాక్టర్ చెప్పరా. నేనేంటి వచ్చాను 18 మాత్రం పడుకున్నా, దిగుతున్నాం అనుకుని మామూలు భయం లేకుండా పడిపోయాయి. దానివల్ల మామూలు డాక్టర్ మీకు చెప్పుంటే జరిగి ఉండేది కదా, మీరు జాగ్రత్త తీసుకునేవాడు. అవును. 1 అవర్ అంట, అది కూడా 1 అవరే. 1 అవర్ మొత్తం 1 డే అండి. దాని తర్వాత సర్జరీ అయింది. 1 డే ఉంటుంది మొత్తం ఆఫ్టర్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీరు ఇలా ఎలాంటి మూమెంట్స్ లో నువ్వు ఆడియన్స్ మధ్యలోకి వెళ్తున్నావు అంటే, మొన్ననే ఇంద్ర 22 years అవును ఫంక్షన్ మీరు ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుని ఇంద్ర 2 తీయాలని అసలు మామూలు సందడిలో వెళ్ళట్లేదు నువ్వు ఆడియన్స్ మధ్యలోకి. వెనకాతలు ఇంద్ర, పక్కనే అక్కినేని నాగేశ్వరరావు శతజయంత్యోత్సవాలు, ఇంత హడాడు. మొన్ననే కంప్లీట్ అయిన నందమూరి జగత్ విఖ్యాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మొన్ననే పూర్తయ్యాయి. ఇలాంటి సందర్భంలో నువ్వు వెళ్తున్నావు. ఇక్కడ మీ తాలూకా మెమరీస్ని కనుక మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే, ఇద్దరికిద్దరు ఇలాంటి యంగ్ హీరోస్ ఇంట్రడ్యూస్ అవుతున్న సందర్భాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా సార్? ఏం లేదండి, ఇవాళ సినిమాలు అంటే మనం రాసిన సినిమాలు గొప్పవి, మిగతా వాళ్ళు రాసినవి కాదు అని మనం మాట్లాడకూడదు. కానీ సినిమా అనేది, నేను మీకు తెలుసు నాకు 2 డాక్టరేట్లు ఉన్నాయి. అవును. తెలుగు సినిమా కథ, కథనం శిల్పం PhD. తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి అనేది నా డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బుక్. ఓకే. డీలిట్ బుక్. ఓకే. అంటే 2 పుస్తకాలు కూడా నేను సినిమా గురించే రాశానండి. అంటే సినిమాని తక్కువగా అంచనా వేయకండి. సినిమా ప్రపంచానికి అద్భుతమైన విజ్ఞానాన్ని వినోదం అందించడమే సినిమా అని మీరు అనుకుంటున్నారు. కాదు, అది విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది అని చెప్పదలుచుకున్నాం 400 సినిమాల రచయితలుగా. అందుకు రాశానండి నేను. ఓకే. ఎప్పుడు కరోనా సమయంలో వచ్చింది నాకు అది. 2021 మే 25వ తారీఖు 26వ తారీఖు వచ్చింది నాకు డీలిట్. అంటే ఎంత స్ట్రగులు. అక్కడికి బరంపురంలో జరగాల్సిన మీటింగు కరోనా ఆగిపోతే ఆన్లైన్లో
32 మంది ఫోన్లో, 32 మంది ఎవరేం అడుగుతున్నారో తెలియదు. నేను రాసింది 806 పేజీల పుస్తకం. వాళ్ళు అడుగుతున్నారు దాంట్లో, నేను చెప్తున్నా, వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్తున్నా. 1:15 నిమిషాలకి ఎగ్జామినర్కి చాలండి డీలిట్ అంటే ఒక ప్రశ్న 2 ప్రశ్నలు వేస్తాం. గంట బాగు నుంచి ఆయన్ని అడుగుతానే ఉన్నాం. ఓకే అండి, యూఆర్ గ్రాంటెడ్ ఓకే డిగ్రీ అని చెప్పేశాడు ఆయన. అదే నేను అడుగుతున్నది, నేను అడిగింది మీరు ఎంతమందో హీరోలు ఇంట్రడ్యూస్ సినిమాలు రాశారు. ఇది వెంకటేష్ సినిమా అందరికి మహేష్ బాబు, రాజ్ కుమార్, వెంకటేష్ కేంద్ర, కలిగి పండు, పాండవులు. బాలకృష్ణ మనం అంటే మొదటి సినిమాగా మనమే కదా అతను. అనురాధేవతలోనే ఫస్ట్ మేకప్ వేసింది అతను. ప్రభాస్ అంటే చిన్నపిల్లాడిగా కాకుండా ప్రభాస్ బాలకృష్ణకి 33 సినిమాలు రాశాను సార్. ఆయన 100 సినిమాలు అయితే ఆయన సినిమాల్లో 33 పరశుర బ్రదర్స్ రాసింది. అవును, అంటే 1/3 ఆఫ్ హిస్ కెరీర్. అది కూడా ఎప్పుడు కండి, ఆఫ్టర్ 2005 నో ఫిలిం. 2005 నుంచి 2024 అంటే దగ్గర దగ్గర 20 ఏళ్ళు. 20 ఏళ్ళుగా రాసి ఉంటే ఎన్ని అయిపోయాయో. 2005కే ఆగిపోతేనే ఇంత అయింది. ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు ప్రభాస్ కి మీరే రాశారు కదా, ఈశ్వర్. అవును, ఈశ్వర్ బందే జయంత్ డైరెక్టర్. అడవి రాముడు పక్కపక్కనే. ఆ తర్వాత ఎంఎస్ రాజు వర్షం. అవును నేను కూడా వేషం అవును, మీరు రాసిన వాటిలన్నిట్లో మీరు వేశారు. గోపాలకృష్ణ గారు నేను వేయనండి, వెయ్యలేదు అలాగా. ఆయన వేసేవాడు వెళ్ళి. ఎందుకంటే ఆ డైరెక్టర్లకి ఆయన అంటే ఇష్టం, నేనంటే భయం. వాళ్ళ మానవనేమని నేను. ఆయన కొంచెం అడ్జస్ట్ అవుతాడు. అన్నగారు ఇది వద్దులేండి, ఇది పెట్టుకుందా, సరే సరే అంటాడు అనమాట. అంటే వాళ్ళ సౌకర్యం కోసం. అది నేను మానవనేమోనండి, అదే నేను మానవనేమో. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారు సార్, ఇద్దరి వాయిస్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. చాలా జనాలకి రీచ్ అయ్యేలాగా. అంటే ఒకళ్ళది ఒక్కో రకంగా ఉన్నా రెండు రీచ్ అవుతాయి. క్లాసు మాసు. అదే ఇందాక మనం అనుకున్నట్టుగా క్లాసు. అదే నాగేశ్వరరావు రామారావు. నాగేశ్వరరావు క్లాసు, రామారావు మాసు. ఆయన అభిమాని నాగేశ్వరరావుకి, మీరు రామారావుకి అభిమాని. క్లాసు మాసు. అసలు ఫస్ట్లో అయితే నా కేకలేసి మార్చారండి నా డిక్షను. ఎన్టీ రామారావులా చెప్పేసేవాడిని నేను. తప్పు అలా మాట్లాడకూడదు, నీ డిక్షన్ నువ్వు చెప్పుకునేవారు. అలాగే హీరోలకి చదివినిపించేప్పుడు కూడా కృష్ణ గారు నవ్వేవాడు, ఈయనంతా రామారావులా చదువుతున్నాడు, వెంకటేశ్వరరావు మీరు చదివిన రామారావులా చదువుతున్నాడు అనేవాడు. అంటే అట్లా చదివాడు గంభీరంగా. మరి అగ్నిపర్వతం అయితే అగ్ని జమదగ్ని ఎవరు వినపడుతున్నారు? వినపడుతున్నాడు అంతే. నేను అలా ఆనంగానే ఆయన వినపడతాడు, అందుకని ఏందో ఆయన మామూలు అగ్ని జమదగ్ని అనేవాడు ఆయన. అవును, ఇప్పుడు ఆయనకి బేస్ లేదు. అవును, సున్నితంగా చెప్తారు ఆయన. అంటే ఇప్పుడు మీరు యాక్రవ పెట్టినట్టుగా, నేను మిమ్మల్ని అడిగినట్టుగా, మీరు ఇన్ని సినిమాలు ఇంతమందికి రాసి కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన మీరు, మీ మనవుడి సినిమా మొట్టమొదటి సినిమా మేము రాయలేకపోయామన్న బాధ ఏమైనా ఉందా మీకు? లేదండి, చూసుకున్నాగా, ఫ్యూచర్ చూసుకున్నాము, కొన్ని చిన్న మార్పులు చేయించుకున్నాము అతనితో. సో అంటే అతను రాసుకుంటానన్నప్పుడు ఎప్పుడు కూడా అన్నయ్య నేను ఒకటే మాట మీద ఉండేవాళ్ళం. మీకు కొన్ని కార్డులు రచనా సహకారం అని పడుతుంది, ఆ డైరెక్టర్ కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం 4 వేసుకుంటాడు. కానీ మనం లేకపోతేనేమో ఆ ప్రొడ్యూసర్కి ఆ డైరెక్టర్కి భయం. ఏం చేయాలని అప్పుడే రచనా సహకారం, రచనా సంవిధానం అని ఏదో అట్లాంటి కొత్త టైటిల్స్ కనిపెట్టి అలా చేసి పెట్టేవాడు. లేదండి, తాతగారు జెన్యూన్ గా అతను రాసుకున్న ఎఫర్ట్ ని అప్రిషియేట్ చేశారు. నిజంగా బాగుంది, స్క్రిప్ట్ బాగా రాశాడు. అతను మంచి భవిష్యత్తు ఉన్న పిల్లడు అతను. ఓకే. కాకపోతే పేల డైలాగ్స్ అన్ని ఉంటాయండి వీళ్ళకి. అంటే సబ్జెక్ట్ చూజ్ చేసుకోవట్లోనే బాగా ఆలోచించాడు. అదే ట్రెండింగ్ కదా ఇప్పుడు. అది ట్రెండింగ్, ఎప్పుడైనా ట్రెండింగే. ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది. ఎప్పుడు పుకార్లు, ఎన్టీ రామారావు మీద ఎన్ని పుకార్లు వచ్చాయి, నాగేశ్వరరావు మీద ఎన్ని వచ్చాయి, అసలు పుకార్లు రాని వాళ్ళు ఎవరున్నారు? అంటే మీ పోకడ డైరెక్టరు ఎక్కడైనా ఫాలో అయ్యాడని అనిపించిందా సార్? అతను చాలా ఒరిజినల్ గా ఉన్నాడు. ఆ పిల్లాడిని చేస్తే రాలి
ట్రూ టు ది స్టోరీ, ట్రూ టు ది స్టోరీ హీఈస్ హిమ్సెల్ఫ్. ఈజ్ హిమ్సెల్ఫ్. అతనికి అట్లాంటి వాళ్ళగా భవిష్యత్తులో ఉంటాయి బ్రదర్. ఒరిజినాలిటీ, ఒరిజినాలిటీ. ఆయన ఒరిజినాలిటీ వదులుకోడు, నాది నేను ఒరిజినాలిటీ అసలు వదులుకోడు. ప్రశ్న లేదు. అంతే కదా. ఇద్దరు కొట్టుకోరు అంతే తప్పితే ఎవరిది వాళ్ళు వదులుకోరు. అయ్యో అసలు రేపు నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉంటారా అనుకునేవారు. అనేవాళ్ళుగా మీ ఇద్దరం పోటాడుతూ చూసుకుంటే ఫైల్ అలా నేలకేసి కొట్టేసి అటు వెళ్ళిపోయి ఇటు నేను ఆ పాప ఆడు కొట్టేవాడు కాదు, నేను కూడా ఆయన ఎక్కువ. ఇలా కొట్టి నేను అప్పుడు సిగరెట్లు తాగుతూ ఉండేవాళ్ళంలే. 1986 దాకా తాగి. నేను చూసానండి ఒక ఇన్సిడెంట్. ఓకే చెప్పు. ఇక్కడ నుంచి గ్లాస్ వెళ్ళింది నా మొహం ముందు నుంచి, ఇటు తిరిగాను. ఏదో గాజు గ్లాసు అక్కడికి వెళ్ళి గోడకి పేలింది, పగిలిపోయింది. ఏమనుకుంటున్నావు నువ్వు, అది దాన్ని కొట్టుకున్నారు ఒక రోజు. నేను అందులో బయటకు వెళ్ళిపోయాను. చాలా అండి. అసలు భయంకరంగా శబ్దాలు. నిజ జీవితంలోనేమో రూపాయి కోసం ఎప్పుడు కొట్టుకో. అసలు రాముడు లక్ష్మణుడు, అవును, సినిమాలోనేమో భయంకరమైన అన్నదమ్ములు పాండవులు. కృష్ణుడు కంసుడు, కృష్ణుడు కౌసుడు పొట్టడుకోవటమే పాండవులను. అదేలేండి. అది అంటే అదే మీరు నాళ్ళు కయ్యాలు లేకుండా కలిసి ఉండి. విచిత్రం ఏంటంటే బ్రదరు, బయట ఇలా మూగానే మళ్ళీ మామూలే ఏంటర్ పెద్దబ్బాయి ఏంటర్ గోపాలకృష్ణ. అవునండి, అదే పర్ఫెక్షన్ అండి. మనిషిలో ఉండాల్సిన గొప్ప లక్షణాలు అవి అనుకోండి. అదే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అలాంటి మహారచయితలు, మహామేధావులు నీ కథ గురించి, మీ డైరెక్టర్ గురించి, సినిమా కంటెంట్ గురించి అంత గొప్పగా చెప్తున్నారు. అది ఆడియన్స్కి గొప్ప ఎంకరేజ్మెంట్. ఎందుకు వాళ్ళిద్దరు కూర్చొని చెప్పడం, ఎందుకంటే ఈ సినిమా మేము చూడాలి, అయితే వీళ్ళిద్దరు ఎందుకు కూర్చొని చెప్తారు అనే ఒక నమ్మకానికి వాళ్ళు పునాది. ముఖ్యమైన పాత్రలకి సీనియర్ ఆర్టిస్టులు పెట్టారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. రఘుబాబు గారు, నాజర్ గారు, గిరిబాబు, రఘుబాబు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అండి సినిమాలో. ఈ సినిమా మా అబ్బాయి కోసమే కాదు, రఘుబాబు కోసం చూడాలి. అంత నవ్విచ్చాడు. రఘుబాబు బాగా కామెడీ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్, సూపర్ హిట్లు అండి. పెద్ద హిట్. అతను విలన్ చేసిన దానికంటే అతను కామెడీ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు. బాగా చేశాడు. అమ్మాయి గారు వరలక్ష్మి, శరత్ కుమార్ గారు అమ్మాయి. అవును, ఆ అమ్మాయి ఆ డాన్స్ చేసింది గణపతి మీద. అవును, మేము చూసామండి టీజర్. నేను వెళ్ళానండి. అది పోలీసులు వచ్చి గొడవ చేశారు అప్పుడు సెట్ దగ్గర. ఓకే, సౌండ్ పెద్దగా వస్తుంది, మేము ఎలా చేయమని అదో గొడవ చేస్తుంటే ఆవిడ చిన్న స్పీకర్ పెట్టుకుని డాన్స్ చేశారండి. సెట్ అంతా క్లాప్స్ కొట్టాము. అదే మరి తను ఇద్దరు నటులు ఉన్న ఇంట్లో చేస్తుంది. మరి చిన్న స్పీకర్ ఆవిడ తెచ్చుకున్నారు, బ్యాగ్ లో అది పెట్టుకుని చేశారు డాన్స్. ఓ ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ కంప్లీట్ గా సినిమా అంతా కంప్లీట్ అయిపోయి ఈ సినిమా నువ్వు చూసుకున్నావు కదా, ఎలా అనిపించావు నువ్వు నీకు స్క్రీన్ మీద? నాకు అనిపించడం కంటే ఫస్ట్ నేను చూసానండి. ఇప్పుడు తాతగారు వాళ్ళిద్దరికి చూసినప్పుడు ఏమంటారు అని చిన్న భయం, మామూలు టెన్షన్ కాదండి. సరే ఫస్ట్ చెప్పాను ఇద్దరికి, ఒక రోజు సెట్ చేశాను, ఇద్దరికి షో వేసాం. నేను కాసేపు థియేటర్ సినిమా చూస్తున్నా, నాకు అర్థం కావట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నాను. నేను బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాను, బయటకు వచ్చి ఏం చెప్తారని. తాతగారు ఫస్ట్ అడిగాను, బాగుందిరా నీ సినిమా అన్నారు. తర్వాత తాతగారిని అడిగాను, లేదురా సినిమాలో విషయం ఉంది, బాగుంది, నువ్వు కూడా బాగా చేసావు అని అమ్మాయి అనుకున్నాను. అంటే మరి వాళ్ళు ఏమాత్రం బాగోలేకపోయినా పక్కన పెట్టమని చెప్పి అంత దమ్మున్నోళ్ళు ఇద్దరు. తీద్దాం అంటాం, మళ్ళీ 2-3 సీన్లు రీషూట్ చేద్దామనో ఏదో చెప్తాం కదా, ఆటోమేటిక్ కూడా దానికి ఏమన్నా చేంజెస్ చెప్తారేమో, వీళ్ళు గొప్పగా ఉంటుందని మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు వెంటనే వచ్చి గొప్పగా ఉందని చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రీషూట్ అన్నో ఏదో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయని అనుకున్నాం. లేదు, ఉన్నట్టు పర్ఫెక్ట్ గా ఇలాగే రిలీజ్ చేయండి, బాగుంది అన్నారు. నెక్స్ట్ సినిమా అని అనౌన్స్ చేశాడుగా, బుర్రా సాయి మాధవ్ వాళ్ళు చేస్తున్నారు. అవునండి, అవును, సాయి మాధవ్ చెప్పాడు నాకు. మంచి డైరెక్టరు, ఫస్ట్ పిక్చరు, అతనికి ఒక హిట్ వచ్చి నీకు ఒక హిట్ వచ్చి కంటెంట్ అలాంటి మంచి కంటెంట్. అంటే జనాలందరూ ఇప్పుడు అవును కదా ఇలాగే జరుగుతున్నది కదా, అవును ఇలాగే కదా జరుగుతున్నది అన్న ఒక రిలేటబిలిటీ సినిమాకి ఎప్పుడు సక్సెస్ కారణం. అది బిగినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షార్ట్ నుంచి అరే ఇది మనం చూస్తానే ఉంటాం అలాంటి క్యారెక్టర్స్ అనుకుంటాం. ఓకే, అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఫెంటాస్టిక్. నేను ఈ క్షణంలో అంటే పరుచూరి బ్రదర్స్ లాంటి ఒక మహారచయితల ఇంటి నుంచి వస్తున్న కథానాయకుడిగా నీకు మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున శతదా సహస్రదా అభినందనలు తెలుపుతున్నాను. ముందుగానే విజయోత్సాహ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మాకు చిన్న జడ్జిమెంట్ ఉంటుంది, అంత గొప్ప జడ్జిమెంట్ కాకపోయినా ఎక్కుతాడా లేదా జనాలకి
అని అనిపించే దానిలో నీకు ఎక్కువ మార్కులే పడుతున్నాయి నా మనసులో. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ వెరీ హోల్ హార్టెడ్లీ ఆనెస్ట్లీ ఆల్ ది వెరీ బెస్ట్ సుదర్శన్. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఇండస్ట్రీకి నిజంగానే ఇప్పుడు కొత్త హీరోలు కావాల్సిన అవకాశం రెండు ఉన్నాయి. దాన్ని నువ్వు రెండు చేతులతో పట్టుకుని నిలబెట్టుకుని గట్టిగా నిలబడాలి సినిమా పరిశ్రమలో అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నమస్తే లక్. అండి. నమస్తే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది పరుచూరి బ్రదర్స్ ఇంటి నుంచి వస్తున్న ఒక మేలిమి ప్రోడక్ట్ అండ్ తిరుగులేని బుల్లెట్ మనందరినీ అలరించడానికి ఆకర్షించడానికి రాబోతున్నాడు. మనందరం కూడా ముందుగానే ఆ అబ్బాయికి శుభాభినందనలు తెలియజేద్దాం, స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ, వాచ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.